హలో వ్యూయర్స్, పరోటా పావ్ బజ్జీ బోర్ కొట్టేసాయి కదా. సేమ్ నాకు కూడా. అందుకే ఇవాళ ఒక సౌత్ ఇండియన్ తెలుగు డిష్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మీరందరూ సాంబార్ రైస్ గురించి వినే ఉంటారు, బట్ రసం రైస్ గురించి ఎంతమంది విన్నారో నాకు తెలీదు. మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఇవాళ రసం రైస్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దానికి కావాల్సిన కొంచెం తూర్ దాల్, కందిపప్పు, అది 1:3 రేషియోలో తీసుకున్నాను. 1 కప్ దాల్ తీసుకుంటే 3 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. తర్వాత టొమాటోస్ చాప్ చేసి వేసేసాను. సఫిషియంట్ వాటర్ వేసి సాల్ట్ అండ్ టర్మరిక్ యాడ్ చేశాను. కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాను పైన, ఎందుకంటే పైకి పొంగకుండా ఉంటుంది. కుక్కర్లో పెట్టినప్పుడు జనరల్గా బయటికి స్పిల్ అయిపోతూ ఉంటుంది కదా. సో కొద్దిగా లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ కానీ ఘీ కానీ యాడ్ చేస్తే అలా స్పిల్ అవ్వదు. సో కుక్కర్ పెట్టేశాను. తర్వాత రసం రైస్కి టామరిండ్ జ్యూస్ కొంచెం కావాలి. సో బాల్ సైజ్ టామరిండ్ పెట్టుకున్నాను. ఇక్కడ మీరు చూస్తే బయటకి స్పిల్ అవ్వలేదు, చూసారా? సో మీరు కూడా ఈ టిప్ ట్రై చేయొచ్చు ఇంట్లో. సో వాటర్ కొంచెం తక్కువైనట్టున్నాయి, కుక్కర్ అయిపోయింది, వాటర్ కొంచెం తక్కువైనట్టున్నాయి, బట్ ఇట్స్ ఓకే. నేను టామరిన్ జ్యూస్ అంతా వేసేసి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత రసం పౌడర్, ఇది హోమ్ మేడ్ రసం పౌడర్, ఆల్రెడీ నేను ఇంట్లోనే చేసుకున్నాను. ఇప్పుడు ఈ పౌడర్ మీద వేస్తే కలపడానికి ఇబ్బందిగా ఉంటుంది, అంతా కలవకపోవచ్చు. అందుకని చెప్పి అందులో కొంచెం వాటర్ వేసి నేను ఒక థిక్ పేస్ట్ లాగా చేసుకున్నాను. దాన్ని రైస్లోకి యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసేసేయాలి, అప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. దానికి తర్వాత కొరియాండర్, హ్యాండ్ఫుల్ ఆఫ్ కొరియాండర్ లీవ్స్ యాడ్ చేశాను, ఎందుకంటే రసం రైస్లో నాకు కొరియాండర్తో తినడం చాలా ఇష్టం. అందుకని నేను చాలా కొరియాండర్ యూస్ చేసుకున్నాను ఇక్కడ. తర్వాత లాస్ట్లో లైట్ తడక ఇవ్వాలి. నేనైతే జీరా అండ్ మస్టర్డ్ సీడ్స్ యూస్ చేశాను, మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా యూస్ చేసుకోవచ్చు. సో హియర్ కమ్స్ అవర్ రసం రైస్. మీలో ఎంతమందికి నచ్చిందో చెప్పండి కామెంట్స్లో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చూడండి. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.